అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ గెట్ లార్జ్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి, లైక్ 10, 11, 22, ఇలాగ 55, తర్వాత 99, ఇలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. వీటిలో ఏది లార్జెస్ట్ నెంబర్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనం ఫైండ్ లార్జెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ ఇస్ 99 అని వచ్చింది. ఇక్కడ 99 తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ 105, తర్వాత 220, తర్వాత 666 ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఏదో కూడా ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని జావాస్క్రిప్ట్లో మన లార్జెస్ట్ నెంబర్ని ఎలా అవుట్పుట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. సో VS కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి లార్జ్ నెంబర్ అని పేరుతో ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఒక బాయిలర్ ప్లేట్, తర్వాత ఒక కంటైనర్, ఈ కంటైనర్ లోపల ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని ఈ ఇన్పుట్ ఫీల్డ్కి టైప్ టెక్స్ట్ ఇచ్చి ఐడి ఇన్పుట్ నెంబర్ అని ఒక ఐడికి వాల్యూ ఇచ్చాను. తర్వాత ప్లేస్ హోల్డర్ తీసుకొని ఎంటర్ నెంబర్ సెపరేటెడ్ బై కామా. అంటే మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో మనం ఇచ్చే నెంబర్స్ కామాస్తో సపరేట్ చేయమని మనం ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చాం. తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకొని ఒక బటన్ ఇచ్చి ఈ బటన్కి గెట్ లార్జెస్ట్ అని ఒక బటన్ ఇచ్చాం. తర్వాత ఈ బటన్కి ఒక ఆన్ క్లిక్, ఈ ఆన్ క్లిక్ ఈవెంట్కి ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాం, అది గెట్ లార్జెస్ట్. ఈ ఫంక్షన్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. అలాగే ఒక అవుట్పుట్ కోసం ఒక h2 ట్యాగ్ తీసుకొని ఈ h2 ట్యాగ్కి ఒక ఐడి పాస్ చేస్తున్నాను, ఐడి కూడా రిజల్ట్ అని ఒక వాల్యూతో ఐడి క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం జావాస్క్రిప్ట్కి ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి గెట్ లార్జెస్ట్ అని ఒక పేరు పెడతాం. సో గెట్ లార్జెస్ట్ ఈ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆన్సర్స్ ఇచ్చి ఈ బాడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ని గెట్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకొని మై ఇన్పుట్ అని ఒక వేరియబుల్, ఈ వేరియబుల్కి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఐడి ఇన్పుట్ నెంబర్. సో దీన్ని ఈ పారాంథసిస్ లోపల ఇన్పుట్ నెంబర్, తర్వాత డాట్ వాల్యూ, ఈ వాల్యూ తర్వాత ఇక్కడ మనం ఒక స్ప్లిట్ మెథడ్ తీసుకొని ఈ స్ప్లిట్ మెథడ్ని కామా ద్వారా మనకు వస్తున్న వాల్యూస్ని సపరేట్ చేస్తున్నాం. అంటే మన ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ని ప్రతి నెంబర్ని కూడా ఒక కామా ద్వారా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఆ నెక్స్ట్ స్టెప్లో మనం ఒక మ్యాప్ మెథడ్ తీసుకొని ఈ మ్యాప్ మెథడ్ ద్వారా మన ఇన్పుట్ ఫీల్డ్లో వస్తున్న వాల్యూస్ అన్నిటినీ కూడా నెంబర్ డేటా టైప్లోకి మారుస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ ఇలా పాస్ చేస్తే ఇప్పుడు ఇది నెంబర్ డేటా టైప్. సో ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ మ్యాప్ మెథడ్ ద్వారా ఈ నెంబర్ డేటా టైప్ పాస్ చేసి ఆ వాల్యూస్ని నెంబర్ డేటా టైప్లోకి మారుస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్కి మై లార్జెస్ట్ ఈ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఒక మ్యాథ్ మెథడ్, ఇది కూడా జావాస్క్రిప్ట్లోకి ఇన్బిల్ట్ ఫంక్షనే. ఈ మ్యాథ్ మెథడ్కి మ్యాక్స్ అనే మెథడ్ ద్వారా మన ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. అంటే స్ప్రెడ్ ఆపరేటర్ తీసుకొని 3 డాట్స్ ఇచ్చి మై ఇన్పుట్, అంటే ఇప్పుడు ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ మ్యాక్స్ మెథడ్ ద్వారా ఏది లార్జ్ నెంబర్ అనేది ఈ మ్యాథ్ మెథడ్ ఉపయోగించి గెట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం మై లార్జెస్ట్ నుంచి వస్తున్న వాల్యూస్ని ఈ h2 ఎలిమెంట్ లోపల చూపిస్తాం. సో దానికోసం ఈ h2 ఎలిమెంట్ని టార్గెట్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ h2 ఎలిమెంట్కి ఐడికి వాల్యూ కింద రిజల్ట్ అని పాస్ చేస్తాం కదా. సో ఈ రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు h2 ఎలిమెంట్కి టెక్స్ట్ కాంటెంట్ని ఈ మై లార్జెస్ట్ వాల్యూస్తో అసైన్ చేస్తాం. ఇలా ఇప్పుడు సేవ్ చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ లార్జ్ నెంబర్తో ఒక వెబ్ పేజ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే చూడండి మన ఇన్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ర్యాండమ్ నెంబర్స్ 22, 66, 44
98 ఇలా కొన్ని నెంబర్స్ పాస్ చేశాను. ఇప్పుడు గెట్ లార్జెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, వీటిలో ఏది హైయెస్ట్ నెంబరో ఆ నెంబర్ మనకి ఇక్కడ అవుట్పుట్ కింద వస్తుంది. అలాగే నేను ఎంతైనా పెద్ద నెంబర్ ఇచ్చి తర్వాత కొన్ని ర్యాండమ్ నెంబర్స్ పాస్ చేశాను ఇలా పెద్ద వాల్యూస్తో. గెట్ లార్జెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఉన్న వాటిలో ఇది ఇప్పుడు హైయెస్ట్ అంటే లార్జెస్ట్ నెంబర్. సో ఇలా మనం లార్జెస్ట్ నెంబర్ని జావాస్క్రిప్ట్ ద్వారా అవుట్పుట్ చేయొచ్చు.